వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణం చేశారు. సతీశన్తో గవర్నర్ ఆర్వి అర్లేకర్ ప్రమాణం చేయించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో పాటు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సతీశన్ ప్రభుత్వంలో మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. ആരെയൊക്കെ തല കറങ്ങിയൊക്കെ വീഴും. എടുത്തോണ്ട് പോകാൻ പറ്റത്തില്ല. വന്ദേ മാതരം. തുമി വേദ്യ തുമി ധർമ്മ തുമി ഹൃദി തുമി വർമ്മ. ത്വം ഹി പ്രാണാഃ ശരീരേ ബഹുദേ തുമി മാ ശക്തി. हृदये तुम्हें मां भक्ति. तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे. वंदे मातरम. त्वं हि दुर्गा दश प्रहरण धारिणी. അധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എന്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിന്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత విఎస్ ముక్తియార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు అభివృద్ధిని అడ్డుకునేందుకే రాచమల్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందన్నారు. అమరావతి, పోలవరం, ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పెట్టుబడిదారులను భయపెట్టే రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మేము రాచమల్లు శివప్రసాద్కి సవాల్ ఇస్తున్నాం. ఇసుక మాఫియా చేసేదానికి రాష్ట్రంలో ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తానే మీరు చేసిన దౌర్భాగ్య పనులకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు చేసిన అక్రమాలకు అడ్డుకట్ట చేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఎవరికి అవసరమైతే ఏ ప్రాంతంలో ఇసుక దొరుకుతుందో ఆ ప్రాంతాల నుంచి ఉచితంగా పోయి ఇసుక తెచ్చుకోవచ్చని ఒక జీవోను పాస్ చేసి రాష్ట్రమంతా అమలు చేస్తా ఉన్నారు. ఇక్కడ అమ్ముకునేదానికి మీ మాదిరిగా డిపోలు పెట్టి ట్రాక్టర్ 6,000 రూపాయలు, టిప్పర్ 60,000 నుంచి 70,000 రూపాయలు విధానం పెట్టలే ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానం నడుస్తుంది ఉంది ఆ రాష్ట్రంలో. నువ్వు నోటికి వచ్చినట్టు వరదారెడ్డి గారి మీద, వరదారెడ్డి కొడుకు కొండారెడ్డి గారి మీద రోజు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అని అంటాడవే.
ఎక్కడుంది ఇసుక? ఉండే ఇసుక అంతా మనకు ఏరు పక్కనే ఉంది. ఎన్ని కిలోమీటర్లు పొద్దుటకు ఆనుకొని ఇసుక ఉండదు. ఒక్క పిరికెడు ఇసుక కూడా లేకుండా నువ్వు నీ బావమరిది బెంగళూరుకు తెలంగాణకు తోలేసినారు. ₹1,00,000 లారీతో తోలినారు ఆ రోజుల్లో. ఒక పిరికెడు ఇసుక కూడా వదిలిపెట్టలే ఏట్లో. ఒక క్యూబిక్ మీటర్ ఇసుక కూడా లేదు, ఒక పిరికెడ్ ఇసుక కూడా లేదు. ఎక్కడైతే ఉందో అక్కడ అవసరానికి తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ ₹1,000 ₹1,200 పెట్టి ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళే తోలుకుంటున్నారు. రెండోది, నువ్వు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు అంటున్నావే. ఎవరి భూములు లాక్కుంటున్నారు? ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీలు పెట్టకుండా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తారా? అభివృద్ధిని అడ్డుకునే దానికి కలెక్టర్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాం. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం మేదరమెట్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ నేతృత్వంలో దర్గా సెంటర్ పరిసర ప్రాంతంలో ఇంటింటి తనిఖీలు చేపట్టారు. వాహనాలను పరిశీలించి 75 ద్విచక్ర వాహనాలు, ఒక 4 వీలర్ ఆటో, ఒక 3 వీలర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ వేసుకోవడం పోలీసు వాళ్ళు ఊరుకుంటే చెప్తున్నారు. హెల్మెట్ పైన వేస్తున్నారు. వాస్తవంగా హెల్మెట్ వేసుకోండి, తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. దయచేసి ఏంటంటే హెల్మెట్ లేకుండా ఉంటే మాత్రం ఒక నెల తర్వాత ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, హెల్మెట్ దయవైతే మాత్రం ప్రతి విలేజ్లో ఉండాల్సింది. అదే చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మళ్ళీ అనుకుంటా కోరుకుంటున్నాము. అట్లాగే పిల్లల్ని చదివించుకోండి. అంతే తప్ప ఇక గంజాయి తాగుతాము, గంజాయి కొన్నాము, గంజాయి అమ్ముతాము, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక చర్యలు. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఒక కేసులో గంజాయి కేసులో ఇరుక్కుంటే ఇక జీవితాంతం బయట రావడం కష్టం. ఏంటి ఎక్కడ ఏం జరిగినా కూడా హెల్మెట్ వేసుకోవడం పోలీసు వాళ్ళు ఊరుకుంటే చెప్తున్నారు. హెల్మెట్ పైన వేస్తున్నారు. వాస్తవంగా హెల్మెట్ వేసుకోండి, తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. దయచేసి ఏంటంటే హెల్మెట్ లేకుండా ఉంటే మాత్రం ఒక నెల తర్వాత ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, హెల్మెట్ దయవైతే మాత్రం ప్రతి కాకినాడ జిల్లా శంఖవరం మండలం వజ్రకూటంలో గ్రామ దేవత శ్రీ ఇందేసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ టీడీపీ నేత కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారిని గరగలు, డప్పు, మేళాలతో గ్రామంలో ఊరేగించారు. ఈ రోజు కీర్తి వెంకట సుభాష్, హేమ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో పాటు అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు పర్వత సురేష్, పలువురు నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులు కంగారు పడకరా. భక్తులు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో మహిళలపై జరిగిన హత్యాయత్నం కలకలం రేపింది. కాటూరు రోడ్డులో నరి రోడ్డుపై మహిళా పుష్పావతిపై రాయితో తలపై దాడి చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా వేరుగా ఉంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన పుష్పావతిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన పోలీసులు భర్త సాంబయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఏమీ తెలియదు, కనుక్కోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్లో హైయర్ బస్ డ్రైవర్పై కత్తిదాడి కలకలం రేపింది. జయంతిపేటకు చెందిన హరీష్ విధుల్లో భాగంగా బస్టాండ్కు చేరుకున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కత్తితో దాడి చేశారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన హరీష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లుడా అటాక్ చేసింది, అల్లుడు మామ. చనువుగా మాట్లాడినందుకు వాళ్ళు శ్రీకాకుళంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 రెండవ కేబినెట్ మీటింగ్ 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని, యువత కూడా వాకింగ్ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. వాకర్స్ క్లబ్ సామాజిక సేవ కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో కేక్ కటింగ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీపీ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారు. ఏదైతే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో నడవండి, నడిపించండి, ఆరోగ్యాన్ని పొందండి అనే కాన్సెప్ట్తో ఇది స్థాపించడం జరిగింది. రోజు ఈ వాకింగ్ చేసుకోవడం అనేది పొద్దున్నే చాలా ఆరోగ్యకరం మన శరీరానికి, అలాగే మనసు కానీ శరీరానికి కానీ చాలా మంచిది. అది రోజు చేస్తే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడే మేడం 77 ఇయర్స్ ఏజ్ లో ఎంత హుషారుగా ఉన్నారో మన బాడీకి నిత్యం ఏదో ఒక ఎక్సర్సైజ్ అవసరం. యోగా అవనివ్వండి, ఎక్సర్సైజ్ అవనివ్వండి, వాకింగ్ అవనివ్వండి, ఏదైనా అందులో ఉత్తమమైనది వాకింగ్. పైగా అది అందరూ కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, కానీ అది మొదటి నుండి కూడా దాన్ని అలవాటుని మన డైలీ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం రామచంద్రాపురంలో నిర్వహించిన మత్స్యకారుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. వాంపిక్ ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూములు ఇప్పటికీ అభివృద్ధి చెందలేదని, నిమ్మగడ్డ ఫౌండేషన్పై సిబిఐ విచారణ కొనసాగుతోందన్నారు. మత్స్యకారుల భూములను తిరిగి వారికి అప్పగించేలా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. బాధితుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అన్ని పార్టీల సహకారంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. నాకు దీని మీద కన్సర్న్ ఏంటంటే, నాతోటే ఆ రోజు ఇవ్వటం జరిగింది, మళ్ళా దాన్ని
మీకు తిరిగిస్తే నాకు రావడం అనేది చిన్న అంశం. నాకు వస్తాయి 50 ఎకరాలు 30 ఎకరాలు పెద్ద విషయం కాదు. నేను ఎలా బతుకుతాను, అది చేయాలి. ఇందులో నాకు వేరే రాజకీయపరమైనటువంటి ఆలోచన కానీ వ్యక్తిగతమైనటువంటి ఇది కానీ లేదు. మీరు కూడా మీ గ్రామాల్లో ఇదే మళ్ళా గ్రామాల వారిగా చర్చించుకొని ఒక కమిటీ వేస్తే మనం వారమో 10 రోజులు 15 రోజులు కార్యాచరణ రూపొందించుకొని ఒక మంచి డ్రాఫ్టింగ్ రాజశేఖర నాయుడు గారికి, అలానే ఆయన 2 హోదాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అలానే వైసీపీ XYZ పార్టీలు కూడా వాళ్ళ ఆఫీస్కి పిలిపించి ధర్మంగా నేను చెప్పిన వాటిలో ఎవరికన్నా చిన్న పిల్లలకైనా అర్థం కాని ఏదన్నా ఉందా? ధర్మమో కాదా? మనం ఆ రోజున డబ్బుల కోసం ఇచ్చాము భూములు, మనం పెద్ద అభివృద్ధి వస్తే 100 రెట్లు బాగుపడతామని ఇచ్చామా? అప్పుడు అది ఆ పెద్ద అభివృద్ధి రాలేనప్పుడు మన భూములు మనకి చట్ట ప్రకారం డబ్బులు ఇస్తామని మనం అడిగేటప్పుడు అవి మనకి ఇప్పేయటం ధర్మమా కదా? అలానే అతను ఏదైతే తెచ్చుకున్నాడో వాళ్ళు కూడా డబ్బులే కదా అతను అడుగుతుంది. బాపట్ల పట్టణంలో రోడ్ల భద్రతపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సిఐ ఎస్ఐల ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రధాన రహదారులపై వాహనాలను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రమాదాల సమయంలో తల గాయాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయని పోలీసులు హెచ్చరించారు. చలానాలు మాత్రమే కాకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. కొంతమంది వెంటనే హెల్మెట్లు కొనుగోలు చేయగా మరికొందరు ఇకపై తప్పనిసరిగా ధరించనున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా గునుపూరు గ్రామంలో రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక ఆవు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని ఆవులు తీవ్ర గాయాలతో బయటపడ్డాయి. సమాచారం అందుకున్న కూటమి నాయకులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన పశువులకు పశు వైద్య సహాయం అందించడంతో పాటు మిగిలిన పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్థానికులు ఆరా తీస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు భూసేకరణ సమయంలో బైరెడ్డిపాలెం వద్ద రైతులు అధికారుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆర్టీఓలతో మాట్లాడి విచారణ చేపట్టాలని సూచించారు. ప్రాథమికంగా సమాచార లోపం, భాష అవగాహన రాహిత్యం కారణంగా ఘటన జరిగినట్లు అధికారులు వివరించినట్లు తెలిపారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎంపీ బాధితులకు క్షమాపణలు తెలియజేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉన్న బైరెడ్డి అప్పలనర్సిని జరిగిన సంఘటనపై ఉదయం నుంచి కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. కలెక్టర్ గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆర్డీఓతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను ఐటీ టూర్కి వచ్చాను.
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్నాను నేను. అయినప్పుడు ఇనిషియేటివ్ జరిగిన తర్వాత చాలా బాధ కలిగింది. చాలా మంది మిత్రులు కూడా విషయం చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది, దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేశామని చెప్పి అధికారులు చెప్పారు. ఏదైనా సరే ఇలాంటి స్మూత్ విషయాల్లో, సెన్సిటివ్ విషయాల్లో అధికారులు కూడా జాగ్రత్త వహించాలి. అదే విషయం చెప్పాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ పుక్లైనర్ డ్రైవర్ బీహార్ వ్యక్తి, ఆయన తెలుగు రాదు, డైరెక్షన్ ఇవ్వడంతో కొద్దిగా ఇబ్బంది అయ్యిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేదైనా సరే దాని విచారణ చేపట్టమని అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చేసిన తప్పుకి మేము ఆ రైతులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి కూడా క్షమాపణ కోరమని జరిగాం. ఇలాంటివి పునరావృతం కావని చెప్పడం జరిగింది. వారితో రైతుతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అదే సమయంలో వారికి కూడా ధైర్యం చెప్పి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వారికి కూడా అధికారుల తరఫున క్షమాపణ కోరుకున్నాం. అదే సమయంలో ముఖ్యంగా ఇలాంటి విషయంలో అధికార యంత్రాంగం కానీ, సిబ్బంది కానీ, అక్కడున్న ప్రజలు కానీ ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. సెన్సిటివ్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని 10 సార్లు మనకు చెప్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో తడి పొడి చెత్తను వేరు చేసి సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి నెల చెత్తను విశాఖకు తరలిస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ వాలంటీర్ ఉన్నాడు, మన చెత్త పడేస్తాడు, తుడుస్తాడన్న భావన మనందరికీ ఉంటుంది. వాడు ఒకరోజు కష్టపడతాడు, 2 రోజులు కష్టపడతాడు. మనం నిర్లక్ష్యంగా రోజుకి చెత్త పెట్టేస్తా ఉంటే వాడు కష్టపడాలన్న ఆలోచన కూడా వాడు తప్పుతుంది. మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉన్నటువంటి చెత్త ఎక్కడైనా వేసేటప్పుడు కన్స్ట్రక్టివ్గా డస్ట్బిన్లో వేయడము, లేదంటే ఇందులో వచ్చి చెత్తవాడు వచ్చినప్పుడు అక్కడికి ఇవ్వడము, అలాంటివి మనం కూడా అలవర్చుకోవాలి. విత్తనాల్లో కూడా మనం ఒక మెథడ్ కూడా తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ 2 డస్ట్బిన్స్ పెట్టి తడి చెత్త, పొడి చెత్త 2 సెపరేట్గా పెట్టి పబ్లిక్ మనం అవేర్ చేసి మోటివేట్ చేయడానికి కూడా ఒక సిస్టమాటిక్ విధానంలో తీసుకెళ్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా రేపు భవిష్యత్ కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది కొత్త కార్యరూపం చేస్తాము. ఎస్డబ్ల్యూసి సెంటర్స్ని ఏ రకంగా మనం ఉపయోగంలో తీసుకురావచ్చు, అందులో వచ్చినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉన్నాయో దాన్ని మార్కెట్ ద్వారా ప్రొక్యూర్ చేయించి రైతులకి సబ్సిడీ రేట్లు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ గారు ప్రతిపాదన ఉంది. అది కూడా భవిష్యత్ కాలంలో వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అంశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఒక కొత్త ఒరవడి అనేది మనం చేసుకున్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రోడ్స్ వేసుకున్నాము, డ్రైన్ సిస్టమ్ వేసుకున్నాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి శాంక్షన్స్ వచ్చే వర్క్స్ అవుతున్నాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై ప్రచారం నిర్వహించారు. జూనియర్ కాలేజ్ సెంటర్ సహా పలు గ్రామంలో 20వ తేదీన సచివాలయాల వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఎండల సమయంలో పని విధానం, ఫేసప్ హాజరు సమస్యలు, పెండింగ్ వేతనాలు, త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాల లోపంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు విడుదల చేసి ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కపూట పని ఇవ్వాలి, రద్దు చెయ్యాలి, రద్దు చెయ్యాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన ఈరోజు మే 20వ తేదీన సచివాలయంలో జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఇక్కడ ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రద్దు చేసి బీబీజీ రామ్ చట్టాన్ని తెచ్చి ఈరోజు వ్యవసాయ కూలీల ఉపాధి కూలీలతో జీవితాలు ఆడుకునే పరిస్థితి ఉంది. ఈరోజు 125 రోజులు పని కల్పిస్తామన్నారు, పని లేకుండా చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి హామీ కూలీలకి 2 పూట్ల పని కల్పించడంతో పాటు మండు టెంట్లు వెళ్ళటం వల్ల
పేచా పెట్టడం వల్ల ఉపాధి హామీ కూలీలు పనులు చేయలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొగుడికి పేచాప్ అయితే పెళ్ళానికి లేదు, పెళ్ళానికి అయితే మొగుడికి లేదు, వీళ్ళిద్దరు కూడా పనికి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఉపాధి హామీ కూలీలకి ఈ పథకాన్ని దూరం చేసే విధంగా బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఈ అనుకూలంగా ఉండే ఈ పథకాన్ని తేవడం చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలి. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి, రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలి, అలాగే ఒక్కపోతే పని ఇవ్వాలి, పేచీఆప్ రద్దు చేయాలి, పని చేసే చోట గుణపాము, పార, తట్ట, మంచినీళ్ళు ఇవ్వాలి. ఆ విధంగా అన్ని విధాలుగా ఉపాధి హామీ కూలీలు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి 60% మంది రద్దు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులను ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఉపాధి హామీ కూలీలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఈ నెల 20వ తేదీన సచివాలయ జరుగుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. శ్రీకాకుళం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనములో విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ నూతన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ అల్లు మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆజాద్ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. గాంధీ మందిరం ప్రతినిధుల వివిధ రంగాల ప్రముఖులు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన ఆశా త్యాగాలను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం విగ్రహదాత కుటుంబం సభ్యులను సత్కరించారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శాస్త్రి గారి రావడం, దాన్ని మన గ్రూప్లో పోస్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే అందరం స్వాతంత్ర సందర్భం గురించి అంతా చూస్తాము, కానీ దీనికోసం ఒకసారి కాస్త విపులంగా జరిగే మనకి మనం 2 రకాలుగా ఇప్పుడు చెప్తున్నాం. మన గాంధీ గారు వాళ్ళకి అహింస పద్ధతిలో పోరాటం ఒకటైతే, విప్లవ పంథాలో పోరాటం అనేది ఒకటి. అయితే విప్లవ పంథాలో కూడా ఏం జరిగిందంటే సంఘ సంస్కర్తలు దేశంలోనే అలా విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రజా దర్బార్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం, పెదనాపురం ఫ్లైఓవర్ ప్రాజెక్టులను తమ ప్రభుత్వమే తీసుకువచ్చిందని చెప్పారు. దత్తి రాజేరు మండలంలో మంచినీటి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి 8 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైకాపా నాయకులు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ భోగాపురం మేమే కట్టాము, మోడపేట కూడా మేమే కట్టాము, మానపురం హైవే మేమే చేసాము, రోడ్డు మేము గేట్ మేమే వేసాము. ఇలాగ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అది ఎక్కడైనా సమస్య ఉంటే సమస్యను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మానపురం బ్రిడ్జ్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితుల్లో కనీసం 20% కంప్లీట్ అవ్వాలి. 20% మనం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సమస్య ఉంది, వెంటనే ఆ కాంట్రాక్ట్తో మాట్లాడాము. ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. ఆ కాంట్రాక్టర్ కూడా ఎక్కడైనా అధికారికంగా ఏదైనా ఉన్నతాధికారులు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, పేమెంట్తో ప్రాబ్లం ఉన్నా దగ్గర ఉండి పరిష్కారం చేశాము. వెంటనే అది మానాపురం బ్రిడ్జ్ కూడా మరి కంప్లీట్ చేసి అది ఉపయోగం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మొన్న ఓపెనింగ్స్ కూడా భోజరాజపురం కానీ, పీలింగా వలస కానీ, లేదా బాపాయి వలస కానీ, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు. ఇవన్నీ కూడా కోట ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది కాబట్టి పనిచేశారు. గంగరాజర్ మండలంలో అయితే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చాలా దారుణం. అంటే ఎందుకు పట్టించుకోలేదు, ఎవరి కోసం పట్టించుకుని నాకైతే అర్థం కాదు. ప్రజాప్రతినిధులు ఉండి కూడా బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్ల డ్రింకింగ్ వాటర్ని పూర్తి స్థాయిలో అడ్రస్ చేయలేకపోవడం. ఈ రోజుకి సుమారు 8 కోట్లు గంగరాజర్ మండలానికి ఇచ్చినా కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే ఇంకా గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ అనేది స్పెషల్ ఫండ్ కావాలి. రీసెంట్గా మనం 20 కోట్లు గంగరాజర్ మండలానికి శాంక్షన్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.